గణపతి నాగరిక తేడా ఉంది. వాస్తవానికి ఒక 15 ఫైనాన్స్ తప్ప ఎట్లాంటి లేదు. ఆన్లైన్గా ఇప్పుడు దగ్గర 6 months అయితే 7 months అవుతుంది, డబ్బులు కూడా రావట్లేదు. అయినప్పుడు కూడా మా గవర్నర్ డిప్యూటీసీలో మేము ఈ పదవికి 5 సంవత్సరాలు ముగించుకొని ఈరోజు సమావేశానికి అందరూ హాజరవడం నేను చాలా గర్విస్తున్నా. ఎందుకంటే మా పీరియడ్లోనే కరోనా రావడం 2 సంవత్సరాలు ఎంతో పడ్డది. అందరూ చేసి ప్రాణాలను పుట్టగా పెట్టుకొని మనం బతుకే చాలు అని అంశంలో ఉండేవాళ్ళం. వాస్తవానికి నేను ఈ 5 సంవత్సరాలు నేను రాజకీయంగా మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించిన చెడ్డపైకి ఏనాడు సాగరించలేదు. అదేవిధంగా కరోనా కష్టకాలంలో మాకు ఒకటి ఏంటంటే మా తమ్ముడు చనిపోవడమే నాకు బాధాకరమైన ఉంది. వాస్తవానికి మా తమ్ముడు నా తమ్ముడిని కోరుకోవడం జరిగింది. కూడా వాడిని పట్టించుకోలేని పరిస్థితిలో విలేజ్ తీసుకునేదాన్ని. మా కుటుంబం అంతా ఒక విధంగా చూస్తే కరోనాలో నా తమ్ముడిని కోల్పోయారు. ఆ జీవితంలో నేను కట్టుకున్న రోజు మర్చిపోలేదు. విధంగా ఈరోజు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు మా తమ్ముడు ఉండేది. ఈ వీటిలో సమావేశాలు లేడప్పుడు బాధ వేయించింది. అన్నా నేను మనం ఏదైనా రాజకీయంగా ప్రజలు మనకి ఈ అవకాశం ఇచ్చినప్పుడు మనకి తోచింది సాయం చేయాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకులపై ఉంటుంది. నిజంగా చెప్పాలంటే నాకు రాజకీయంగా నేను ఎంత ఎదిగినా పొందాలనే ఒక ఆలోచన ఉంటుంది తప్ప కానీ నాకు ఏనాడు ఎదుటి వ్యక్తి తిట్టింది కదా, ఎదుటి వ్యక్తి మాటలు అన్నారు వాళ్ళని ఏదో విధంగా విజయాలన్న మనసుతో నాకు కాదు. అన్నోళ్ళు కనలే అనుకొని నేను పోయేదా ఇప్పటికి కూడా అలాగే ఉన్నాను. వాస్తవానికి ఈ సమావేశానికి మన గౌరవనీయులు మంత్రివర్యులు ఉన్న ప్రాధాన్యత రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఏదేమైనా కూడా 5 సంవత్సరాలు గడిచిన కాలంలో కొన్ని తీపి గుర్తులు ఉన్నాయి, కొన్ని మర్పురాని గుర్తులు ఉన్నాయి. రెండవది కన్నా దయచేసి ఒకటే వినియోగించుకుంటున్నా, స్థానిక సంస్థలకి నిధులు లేవన్నా మీకు తెలుసు. మీరు కూడా రాజకీయంగా అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి స్థానిక సంస్థలను స్ట్రెంథెన్ చేయాలంటే దయచేసి మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ జిల్లాను కాపాడాల్సిన బాధ్యత మీ మీద కాదు అంటున్నా. మీరు స్థానిక సంస్థలని వచ్చే తరానికన్నా మార్గదర్శకంగా ఉంచి వాళ్ళకి ఎంతో కొంత ఫండ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా. ఎందుకంటే స్థానిక సంస్థలు బలోపేతమైతేనే ప్రజలలో వెళ్ళే పరిస్థితి ఏర్పడతారన్నా. రేపు పొద్దున ఆ స్థానిక సంస్థలైనా ఎన్నో ఆశలు పెట్టుకొని ఎంతో కొత్తగా సంతోషాన్ని వచ్చినాక నిరుత్సాహంగా ఉండడం ఒక బాధాకరమైన విషయం. రెండవది అన్నప్పుడు మీరు దయచేసి మనకు వచ్చే ఫండ్ ఏదైతే ఉందో ఈ చేసే కావాలని కేంద్రం నుంచి చేసే రాష్ట్రం నుంచి చేసే నిధులు స్థానిక సంస్థలకి ముఖ్యంగా మన చెప్పి అంతగా చట్టాన్ని వర్తించాల్సిన బాధ్యత ఉన్నదన్నా. దయచేసి అది చేయాల్సిన మీకు వినియోగించుకుంటున్నా. ఈరోజు చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మన ఎందుకంటే బయట అనేది కూడా పోలీసులు కూడా జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది లోపలికి వస్తుంది. లోపలికి రావడానికి టీషర్ట్ బట్టలు ఏమైనా వేసుకోవచ్చు కదా, మన బట్టలు వేసుకోకుండా ఆపడానికి కరెక్ట్ కాదు కదా. దళిత బంధు మీద దయచేసి మీరు స్పందించాలని, ఇప్పుడే స్పందించాలని దయచేసి మీ అందరూ కోరు కలెక్టర్ గారు కూడా నేను కోరుతాను. థ్యాంక్ యూ. నమస్కారాలు. దళిత బంధు సందర్భంగా మీరు అడిగినట్టు యాక్చువల్లీ ఎన్ని యూనిట్స్ డౌన్ అయింది, ఇన్స్టాల్మెంట్ పరంగా ఏమేమి యూనిట్స్ కి ఎంత డబ్బులు శాంక్షన్ అయ్యి అనేది గవర్నమెంట్ నుంచి మనకి ఒక రిపోర్ట్ కాల్ఫర్ చేశారు. ఆ రిపోర్ట్ కాల్ఫర్ చేసే వరకు అంటే ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వరకు స్టేటస్ కో మెయింటైన్ చేయాలని మనకి రిటర్న్ గా వచ్చింది. కాబట్టి సో ఆ డీటెయిల్డ్ ఎంజాయ్మెంట్ సర్వే లాగా ఎవరెవరి బెనిఫిషియరీకి ఎంత అమౌంట్ ఏ యూనిట్ కోసం
ఇవ్వడం జరిగింది అని ఆ డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా మనము బీసీ అండ్ ఎంపీ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. సో అంటే అన్ని ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఈ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కోసం కూడా ఉన్న వాటికి ఎవరైనా మనము ఫస్ట్ ఐడెంటిఫైడ్ బెనిఫిషరీస్ ఎవరికైనా మనము 10 లక్షలు అంటే 9,90,000 వరకు మనము డిపాజిట్ చేశాము. వాళ్ళ కోసం ఏదైనా ఫేవరబుల్ డిసిషన్ తీసుకోవచ్చు అనేది మనము రిపోర్ట్ తయారు చేసి పంపడం జరిగింది. మరి ప్రైవేట్ కూడా ఆహ్వానం కొంచెం దయచేసి దళితులు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉన్నారు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన దళిత బంధువులు ఈ ప్రభుత్వం అనేది ఆపమని రైతుల్లో ఇచ్చిందని ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు చెప్పారు. సరే దీన్ని ఏ యాక్షన్ తీసుకోవాలని తీసుకుంటాం. నా హైదరాబాద్ నియోజకవర్గ దళితులందరికీ కూడా ఇది ఇప్పుడు కలెక్టర్ గారు అనేది రైతులు that the government has given it in the written writing. Report the part for the report. And you said this, they are going to stop and put April. This is what you said. You can see a record, madam, this is what you said. And this is what you said. It is very unfortunate that a government is trying to stop Dalita Bandhu. And that too, that is being a pilot project in my constituency, which is very unfair, madam. There are around 18,700 units which have been sanctioned. There are already 15,000 units which have been grounded, and there are around 3,500 to 4,000 which have been pending due to various reasons. But I kindly request you, please get it done as soon as possible, madam. But యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఖచ్చితంగా దీన్ని ఇవాళ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. దళిత సామాజిక వర్గం మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన దళిత బంధుని ఇవాళ ఆపడం, మా నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇంకో 3,000 డబ్బులు వాళ్ళ అకౌంట్ ఆల్రెడీ ఉన్నాయి. డబ్బులు మీద ఆపడం కొంచెం బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఆరోగ్య మహిళల బస్సు చౌకాన ఇట్లాంటి కొన్ని చోట్ల మేము ఆరోగ్య మహిళా కార్యక్రమం జరపడం జరిగే వీళ్ళందరికీ మేము క్యాన్సర్ స్క్రీనింగ్ చేపిస్తుంటాము. ఉన్నాయని చూడడం జరుగుతుంది. సో ఈ ఆరోగ్య మహిళా కార్యక్రమంలో మిగతా వ్యాధులందరికీ కూడా 5 లక్షల పైన మేము గుర్తించడం జరిగింది. 22,800 మందికి గవర్నమెంట్ తరఫున ట్రీట్మెంట్ ఇస్తాం. టెటనస్, డిప్తీరియా వ్యాక్సినేషన్ ఉంటుంది. మొత్తం కాన్పులందరికీ కూడా మేము ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. సో పిల్లలకి ఇచ్చేది క్షయ టీకా అంటే బీసీజీ క్షయ టీకా పిల్లలకు టీబీ రాకుండా ఇచ్చేది అందరికీ ఇవ్వడం జరిగింది. ప్రతి హాస్పిటల్ డెలివరీకి అక్కడక్కడే బీసీజీ వ్యాక్సినేషన్ ఇచ్చేస్తామంటారు. సో పోలియో, పెంటవలెంట్ మిగతా వ్యాక్సినేషన్ అన్నిటికీ కూడా 99% చేయడం జరిగింది ఇప్పటి వరకు. సో క్షయ వ్యాధికి సంబంధించింది 671 మందిని మేము ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది. అంటే కరీంనగర్ డిస్టిక్ కు సంబంధించిన వాళ్ళే, వేరే డిస్టిక్ వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర టెస్ట్ చేసుకుంటారు. అలా కాకుండా కరీంనగర్ డిస్టిక్ కు సంబంధించి 671 మందిని మేము క్షయ వ్యాధిగ్రస్తులుగా గుర్తించడం జరిగింది ఇప్పటి వరకు. కేసులు అక్కడక్కడ వస్తా ఉన్నాయి. సో ఈ సంవత్సరంలో ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు కొత్త కేసులు 15 కేసులు నమోదు చేయడం జరిగింది. సో పూర్తిగా న్యాయమైన కేసుల సంఖ్య ఇంతకు ముందు స్టార్ట్ అయినాయి. అంటే ఒక్కొక్క కేసుకి 6 నెలలు, 8 నెలలు, 12 నెలలు కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పటి వరకు మేము 9 కేసులకు కంప్లీట్ ట్రీట్మెంట్ అయిపోయింది ఇప్పటి వరకు. సో ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఎయిడ్స్ లో సాధారణ కేసులలో 6,368 మందికి పరీక్ష చేస్తే 100 పాజిటివ్ వచ్చారండి ఇప్పటి వరకుని. సో అట్నే గర్భిణీలలో 3,800 మందికి గర్భిణీలకు హెచ్ఐవి పరీక్ష చేస్తే 4 పాజిటివ్ వచ్చారు. సో మొత్తం మీద 104 పాజిటివ్ హెచ్ఐవి కేసులు ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో ఫిబ్రవరి నుండి గుర్తించడం జరిగింది. సో ఎల్డర్లీ కీమోథెరపీ అంటే పెద్దవాళ్ళకి కీమోథెరపీ ఇస్తున్నాం ఇక్కడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో. ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కూడా మన దగ్గర ఇక్కడ ఎల్డర్లీ కేర్ హాస్పిటల్ ఉన్నది, జనరల్ హాస్పిటల్, అక్కడ ఇవ్వడం జరుగుతున్నది. సో అట్నే పాలియేటివ్ కేర్ అని ఉన్నది. అంటే టర్మినల్ ఇల్లు, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, పెరాలసిస్ పేషెంట్స్ కానీ,
బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్ కానీ ఎవరైతే వాళ్ళు ఆఖరి పరిస్థితుల్లో ఉన్నారు, ఆఖరి స్టేజ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఇప్పటి వరకు 95 మందికి మన దగ్గర ఎల్డర్లీ కేర్ సెంటర్ లో ట్రీట్మెంట్ ఇచ్చినాము. దాంట్లో 9 మంది చనిపోయారు. సో దీంట్లో ఇట్లాంటి వాళ్ళకు 172 మందిని మేము ఇప్పటి వరకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతున్నది. అంటే 267 మందికి ఇంటి వద్ద కూడా చికిత్స అందిస్తున్నాం. థ్యాంక్ యూ. జెడ్పీ సభాధ్యక్షులు, జెడ్పీ చైర్మన్ గారికి, గౌరవ సిఇఓ గారికి మరియు గౌరవ కృష్ణప్రసాద్ గారి టెలిఫోన్కి వస్తుంది, బీసీఎస్కి వస్తుంది. వారు ఇక్కడికి రాలేదు, మరి వారు ఎందుకు వస్తారు మాట్లాడాలి. అన్ని కూడా నాన్ కోవిడ్ కేసెస్, కోవిడ్ ఏమీ పాజిటివ్ లేదు. కోవిడ్ ల్యాబ్ ఆర్టీపీసీఆర్ చేసినవి 2829 శాంపిల్స్ కలెక్ట్ అయినాయి. ఇందులో 21 పాజిటివ్స్ ఉండినాయి. అందరూ కూడా హెల్దీగానే రికవర్ అయ్యారు. డెత్స్ ఏమీ లేవు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఓపీ సేవలు 24,590, ఐటీ 3,300, నార్మల్ డెలివరీస్ అందులో 675 కేసులు, ఆపరేషన్ చేసినవి 1,585, టోటల్ గా 2,260 కేసులు. డిపార్ట్మెంట్ వైజ్ గా ఓపీ 11,459, ఇందులో ఐటీ 809 కేసులు, మేజర్ ఆపరేషన్ చేసినవి 308, మైనర్ కేసులు 1304 కేసులు. హిప్ నీ రీప్లేస్మెంట్ కేసెస్ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్నాయి. అవి 8 కేసులు చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ కేసులు 168. జనరల్ సర్జరీ కేసెస్ కూడా మెడికల్ కాలేజ్ టేక్ ఓవర్ చేశాక ఇంప్రూవ్ అయ్యాయి. ఓపీ 7,376, ఐటీ 3,179, ఇందులో మేజర్ కేసులు 472, మైనర్ కేసులు 576. లాప్రోస్కోపీ కేసెస్ కూడా చేయడం జరుగుతుంది. 21 లాప్రోస్కోపీ కేసెస్ కూడా చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ కేసెస్ 325. ఈఎన్టీ సర్వీసెస్ లో ఓపీ 5,430, ఐటీ కేసులు 554. హాస్పిటల్లో టిఫా అని టెస్ట్ చేస్తారు మీరు గర్భిణీ స్త్రీలకు అనుకుంటా. దాదాపు 16 వారాల సమయంలో అది చేసేది ఉంటుంది. నాకు తెలిసి ఆ స్కాన్ చేసుకోవడానికి డాక్టర్ లేరు. ఇప్పుడున్న డాక్టరు చెప్పదండ నుంచి డిప్రెషన్ మీద పనిచేస్తున్న సమాచారం ఉంది. మరి ఇక్కడికి వాళ్ళు టెస్టింగ్ వచ్చే వాళ్లకు దాదాపు టైం ఆఫ్ వాళ్ళ ప్రియారిటీ టైం కేటాయిస్తారంట. అది వచ్చేసరికి 16 వారాల్లో చేసేది 26 వారాలు పడుతుంది దాదాపుగా. అంటే దానివల్ల చాలా ప్రాబ్లం కూడా జరుగుతుందని విన్నాం. మరి అట్లాగే మరి వారిని అరేంజ్ కూడా చేయాలి ఒక డాక్టర్ అని. ఇందాక డాక్టర్ గారు చెప్పింది డెంగ్యూకు సంబంధించింది టెస్టులు చేస్తున్నాం అంటుంది. దానికి వచ్చి ఆ డెంగ్యూ కేసెస్ వచ్చిన వాళ్ళు బయట నుండి కిట్ కొనుకొచ్చుకుంటారు. వాస్తవేనా? పేషెంట్స్ వచ్చేసి డబ్బులు పెట్టి బయట ఆ కిట్స్ తెచ్చుకోవడం జరుగుతుంది. అంటే దాన్ని కూడా మీ తప్పేం కాదు, కానీ డబ్బులు పెట్టి బయట ఆ కిట్స్ తెచ్చుకోవడం జరుగుతుంది. అంటే దాన్ని కూడా మీ తప్పేం కాదు, కానీ ప్రభుత్వంలో ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. దీనికి పెద్ద పెద్ద సమావేశం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి వాటికి చైర్మన్ గారు ఒక తీర్మానం కూడా చేయాల్సింది చివరికి సమావేశం కాబట్టి. అట్లాగే ఈ డయాలిసిస్ పేషెంట్లకు ఒక సంథింగ్ ఫిస్టులా వేయడానికి ఒక టెస్ట్ చేస్తుంటారు. వాళ్ళు కూడా బయట నుండి డబ్బులు అరేంజ్ చేసుకొని తీసుకోవడం లేకపోతే అది కూడా హాస్పిటల్లో లేదు. అది దాదాపుగా మీకు తెలిసి ఉంటుంది. అది గౌరవ మంత్రి గారు కూడా ఇప్పుడు వస్తుండ్రు. మరి ఆ ప్లేట్లెట్స్ కు సంబంధించింది చేంజ్ చేసినప్పుడు అప్పుడు నాకు తెలిసి ఇప్పుడు మన పొన్నం ప్రభాకర్ గారు మంత్రి ఉన్నారు, వారు ఎంపీగా ఉన్నప్పుడు ఆ ప్లేట్లెట్ మిషన్ ఏదో అరేంజ్ చేసినట్టు మాకు తెలుసు. కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని దానికి అరేంజ్ చేసే విధంగా సూపరింటెండెంట్ గారు కానీ మరి డిఎంఎడ్హెచ్ఓ దృష్టికి తీసుకోవాల్సింది కోరుతాం. రాని నేను హైదరాబాద్ ఎంపీపీ అండి. ఆ హైదరాబాద్ హాస్పిటల్లో న్యూట్రిషన్కి ఇవ్వట్లేదండి. ఎందుకంటే గత ప్రభుత్వం పోయిన సంవత్సరం మహిళా దినోత్సవం రోజు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు గారు ఇక్కడే కరీంనగర్ వేదికగా న్యూట్రిషన్ కిట్ ప్రోగ్రామ్ అని లాంచ్ చేశారు. కానీ ఇప్పటికి కూడా ఈ ఆర్డర్లో గురించి కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత
న్యూట్రిషన్ కిట్ కానీ అసలు ఎక్కడ ఇవ్వట్లేదు. ఎందుకంటే పేద మహిళలకు అది ఒక గొప్ప వరం అట్లాంటిది. సరే మీరు పేర్లు మారిస్తే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మార్చుకోనివ్వండి, కానీ పథకాన్ని అమలు చేయాలి కదా. పేరు మార్చినా కూడా న్యూట్రిషన్ కిట్ కానీ కేసీఆర్ కిట్ కానీ ఇవ్వట్లేదు. కొంచెం అవి ఇచ్చే విధంగా చూడాలని చెప్పేసి జడ్పీ చేసి అక్కడ మిమ్మల్ని కోరుతున్నాను. వస్తే వాళ్ళు కొడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, లోపల పెడుతున్నారు. లాస్ట్ కి ఇట్లా చేయకపోతే ఇబ్బంది పడుతున్నారు. దయచేసి కలెక్టర్ గారు మీరే దీనికి కొంచెం జవాబు అందరూ చెప్తే చాలా సంతోషిస్తాం. దయచేసి కొంచెం చెప్పాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కలెక్టర్ గారు. లోపల అలౌ చేయాలి. ఇది లాస్ట్ సమావేశం. శ్రీరామ్ స్వామి గారు బయట అవ్వడానికి వీలు లేదు. ఇది చాలా అన్యాయం. దయచేసి శ్రీరామ్ స్వామి గారు కూడా లోపలికి అలౌ అంటే కేవలం దళితులు కాబట్టి మీరు చిన్న చూపులు ఉండడం అయితే కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా లోపలికి శ్రీరామ్ స్వామి గారిని అలౌ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మరణిపోయిన ఎందుకంటే బయట అనేది కూడా పోలీసులు కూడా జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అది లోపలికి వస్తుంది. లోపలికి రావడానికి టీషర్ట్ బట్టలేదు ఏమైనా వేసుకోవచ్చు కదా. మన బట్టలు వేసుకోకుండా ఆపడం కరెక్ట్ కాదు కదా. మా వైస్ చైర్మన్ గారు, సిఓ గారు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నాకు నిజంగా చెప్పాలంటే నేను కరోనా సమయంలో ఉన్న సమయంలో నన్ను వెహికల్ తీసుకోపోవడానికి కూడా డ్రైవర్లు మా డ్రైవర్ అయినటువంటి శ్రీనివాసు నన్ను తీసుకెళ్ళడం జరిగిందన్న. నేను వారికి ఇళ్ళ కృతజ్ఞతలుగా ఈరోజు నాకు పనిచేసిన నా సిఓ గారు కానివ్వండి, మా జడ్పీ స్టాఫ్ గారు కానివ్వండి, మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానివ్వండి, మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినటువంటి మేడం కలెక్టర్ గారు కానివ్వండి, మరియు మా జడ్పీ స్టాఫ్, నా జడ్పీ స్టాఫ్ నుంచి మా సీసీలు కానివ్వండి, మా అటెండర్లు కానివ్వండి, నా గవర్నమెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కరు మా పార్టీకే వ్యక్తులు కూడా అందరూ ఎప్పుడు అక్క బాగున్నామని అందరి సహాయ సహకారాలు అందినాక 5 ఏళ్ళు మనస్ఫూర్తిగా నేను అందరి ఆఫీసులతో ఈ పదవి విరమణ కొన్ని సన్మానం చేసుకోవడం నిజంగా చాలా అభివృద్ధంగా ఆ సన్మానంలో మన మంత్రివారితో బాగా పంచుకోవడం ఇంకా కూలవుతుండగా ఆశీర్వదంగా రెండోదేగా రానున్న రోజుల్లో ఈ 50% మహిళలతో మీరు తెచ్చిన ఆ మహిళలకి అందరికీ సహాయ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియదు. ఆ సమస్యల గురించి నిరంతరం పోరాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అనేటువంటి మనవరి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు జడ్పీటీసీలుగా, మండల పరిషత్ అధ్యక్షులుగా, మీ క్షేత్ర స్థాయిలో ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, సింగిల్ విండో అధ్యక్షులుగా, స్థానిక సంస్థల లోపల అనేక మంది వాళ్ళ బాధ్యత నిర్వహించే విధంగా ఒక ప్రజాస్వామిక వ్యవస్థ ఉంది. ఈరోజు మా ప్రభుత్వ పక్షాన కూడా తప్పకుండా భవిష్యత్తులో స్థానిక సంస్థలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉంది అని మాట్లాడే సందర్భంగా స్పష్టం చేయదలుచుకున్నాం. దయచేసి ఒకటే ఈరోజు నేను మీ అందరికీ ఈ వీడుకోలు సభలో శుభాకాంక్షలతో పాటుగా ఒక వైద్యరీత్యా కాకపోయినా హోదారీత్యా మీ అందరికీ ఆ భగవంతుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని. పదవి పోయింది, పదవి టర్మ్ అయిపోయిందని ఎవరు కూడా రాజకీయాలు శాశ్వతం కాదు. బంగారమో, భూమిలో అధికారమో ఎవరి దగ్గర శాశ్వతంగా ఉంటాయి. అందము, వయసు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. కాబట్టి దయచేసి పదవి 2 రోజులు స్నేహపూర్వకంగా ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో నడవాలని ఆకాంక్షించినాం. తప్పకుండా భవిష్యత్తులో ఆ విధంగా తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తామని మనం ఈ సందర్భంగా మనం చేస్తూ మీరు చేసినటువంటి 5 సంవత్సరాల సేవను తప్పకుండా ప్రజలు గుర్తుంచుకొని రాబోయే కాలంలో మరింతగా ఉన్నత అవకాశాలు వచ్చే విధంగా మీరు మీ యొక్క శ్రమను కంటిన్యూ చేయాలని, ఆ విధంగా ఆ భగవంతుడిని ఆచరించాలని కోరుతూ మరొకసారి జిల్లా పరిషత్ వీడ్కోలు సమావేశానికి ఆహ్వానించినటువంటి జడ్పీ చైర్మన్ విజయక్క గారికి, సిఇఓ గారికి, సిపిఓ గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ సిఇఓ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ మాకు చాలా పెద్ద చొక్కారావు గారు, అప్పటి కూడా గోపాలరావు గారు తెలుసు. వారు కూడా మొన్న కూడా సైదాపూర్ ఇది హుస్నాబాద్ నియోజకవర్గానికి వచ్చేటువంటి మండలం. ఇలా హుస్నాబాద్ సంబంధించి సైదాపూర్ జడ్పీటీసీగా పెద్దలు గోపాలరావు గారు, అదేవిధంగా సుగ్రమాంబ జడ్పీటీసీగా గిప్పు రవీందర్ గారు
సైదాపూర్ ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా సుగురురాం ఎంపీగా శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా ఒక సౌద్భావ వాతావరణం కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కూడా గత 6 నెలలుగా కలిసిపోతాను. అదేవిధంగా మీరు ఎప్పుడైనా ఒక జిల్లా మంత్రి ఒక విజ్ఞప్తి చేసుకుని నా తరఫున ఏదైనా ప్రజా సమస్య ఉంటే పార్టీలకు అతీతంగా ఎప్పుడైనా మేము ప్రజాపాలన కింద ఓపెన్ గా సమస్యలు చెప్పుకోవచ్చు అనే మాటను కూడా ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తాం. మరొకసారి హృదయపూర్వకంగా ఈ సన్మాన సభ ద్వారా మీ అందరూ కూడా ఒక చిరు జ్ఞాపకంగా ఉంటుంది. మీ అందరూ కూడా భవిష్యత్తులో మరింత ఎదగాలని కోరుకుంటూ మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. గారు కొంతమంది జడ్పీటీసీలు వచ్చి మా వీడుకోలు సభకు జిల్లా మంత్రిగా రావాలి, 5 సంవత్సరాలు ఉగాది పచ్చడిలాగా మంచి చెడుల కలయికతో మా 5 సంవత్సరాల కాల పరిమితి పూర్తి అయిపోయింది. ఇప్పుడు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా ఇది ఒక మధురమైనటువంటి అంశం. ఈ సందర్భంలో కూడా ఒక సోదరుడిగా మీరు ఉండాలని కోరినప్పుడు తప్పకుండా వస్తానని చెప్పిన ఈరోజు పదవి అంటే 5 సంవత్సరాలు ప్రజా జీవితంలో కూడా ఇంతకుముందు విజయక్క గారు చెప్పినట్టుగా ఒక రాజకీయ జీవితంలో అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. మంచి చెడు నేర్చుకోవడం కావచ్చు, లేకపోతే చెప్పడం కావచ్చు అనేటువంటి విధాలుగా ఏమన్నా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు రవీంద్రరావు గారు మమ్మల్ని పిలిచి సన్మానం చేసినప్పుడు చెప్పినాం. కొత్తగా 2005లో సింగిల్ విండో అధ్యక్షుడు అయినాడు. విద్యార్థి సంఘ రాజకీయాల నుంచి నేరుగా రైతు రాజకీయాలకు వచ్చిన మాకు అప్పుడు పెద్దగా అనుభవం లేదు. కానీ ఆనాడు సింగిల్ విండో అధ్యక్షుడు గోపాలరావు గారు కావచ్చు, శ్రీరామరెడ్డి గారు కావచ్చు, ఇట్లా చాలా మంది పెద్దల యొక్క ఆశీర్వచనం తీసుకొని సహకార రంగంలో ఒక మార్పు తెచ్చే విధంగా విజయవంతంగా పనిచేయగలిగిన తెలుస్తుంది. అట్లనే ఈరోజు 5 సంవత్సరాలుగా ఇంతకు విజయ్ గారు చెప్పినట్టుగా స్థానిక సంస్థలకు సంబంధించి నిధులున్నా లేకున్నా అనేక రకాల సమస్యలు ఎదురైనా ప్రజాస్వామ్యంలో శాసనసభ్యుల ప్రాధాన్యత లేదా మండల పరిషత్ డిప్యూటీసుల యొక్క హక్కులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశంగా, దేశవ్యాప్తంగా ఒక అంశం మారినాడు. స్థానిక సంస్థల ఉనికి ఉండాలని మీరు ప్రత్యేక విప్పినాడు కూడా తప్పకుండా ఒక ప్రజాస్వామిక వాదిగా మేము అందరం మద్దతించినాం. ఇవాళ మీరు 5 సంవత్సరాలు అనేక కష్టాలు ప్రజల యొక్క సమస్యలు ఎదుర్కొని వీలైనది పరిష్కరించి ఒక మంచి పేరు సంపాదించుకున్నారనేటువంటి ఆకాంక్షను నేను ఈ సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాను. ఈ పదవి విరమణ చేయాల మీరు మండల పరిషత్ అధ్యక్షుడిగా, జడ్పీటీసీ సభ్యుడిగా ఈ యొక్క బాధ్యత నుంచి ఎన్నిక కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవాళ ఈ పదవి పూసినప్పటికీ కూడా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. మళ్ళీ మీరందరూ తప్పకుండా రాజకీయాలకు అతీతంగా మళ్ళీ ప్రజాసేవలో, ప్రజా జీవితంలో ఏదో ఒక పదవి లోపల ప్రజలతో ఎన్నికై రావాలని సందర్భంగా నేను ఆకాంక్షిస్తున్నా. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అరే మోహన్ సార్ ఇచ్చారు సౌజన్య గారు, తర్వాత పుంక మనోహర్ గారు. ఎందుకంటే స్త్రీ వెనుక పురుషులు అన్ని విజయవంతమైతే సౌజన్య గారికి తర్వాత గంగాధర అనురాధ దంపతులు గన్నేరువరం పడిన బక్కారెడ్డి గారు నెక్స్ట్. తర్వాత జమ్మికుంట జడ్పీసీ సభ్యులు డాక్టర్ శ్రీరామ్ వెంకటస్వామి గారు. పిట్టల కర్ణ దంపతులు తర్వాత మారకొండ లక్ష్మి గారు.
శ్రీరామ్ గారు గంగాధర ఎంపీ గారు. మాడుగుల రవీంద్రెడ్డి గారు, గన్నేరువరం జడ్పీసీ గారు, వెళ్ళిపోతా ఉన్నాను. మంత్రి గారు ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మండల పరిషత్ ప్రజాప్రతినిధి చట్టప్రకారంగా ఈరోజు ఈ సమావేశానికి ఒక చివరి రోజు ఒక తీపి జ్ఞాపకంగా ఈ చిత్రం కానీ జ్ఞాపకం కానీ వాళ్ళ జీవితంలో ఉంటుందని నేను ఆశిస్తా ఉన్నాను. జరగడానికి ఈ పంచాయతీ వ్యవస్థ ఒక నిచ్చెన లాంటిది. ఈ నిచ్చెన నుంచే